తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. మన్మోహన్ మృతితో పలువురు రాజకీయ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో కాంగ్రెస్ వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనుంది. అలాగే రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3వ తేదీ వరకు కూడా అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. మన్మోహన్ మృతితో పలువురు రాజకీయ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మనం కూడా. సో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో కాంగ్రెస్ వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనుంది. అంటే రేపటి నుంచి జనవరి 3 వరకు ఎలాంటి కార్యకలాపాలు ఉండవు, అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తూ ఉన్నట్లుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనందరికీ తెలిపారు. ఢిల్లీ నుంచి శివ జాయిన్ అవుతున్నారు లైవ్లో మన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, చూస్తూ ఉన్నాము మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా ఢిల్లీ చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి. సో ఏంటి, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? రైట్ మౌనిష, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర ప్రముఖులందరూ కూడా జేపీ నడ్డా భౌతిక కాయానికి, మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసంలోని ఉండి దగ్గరుండి కార్యక్రమాలను కూడా చూస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. రేపు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని తరలిస్తారు. అక్కడ ఉదయం 10 గంటల వరకు కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో ఉంచుతారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక బెల్గావ్ నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా నిన్న హైదరాబాద్ నుంచి కర్ణాటకలో బెల్గావ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నిన్న సాయంత్రమే అందరికీ తెలిసిన నేపథ్యంలో నిన్న రాత్రి ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించిన సందర్భంలో అందరికీ కూడా ఈ వార్త తెలిసింది. వెంటనే అక్కడున్న సిడబ్ల్యూసీ సమావేశాల కార్యక్రమాల్లో ఉన్న ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులందరికీ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన పలువురు అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వచ్చారు. మరికొంతమంది ఈరోజు అక్కడి నుంచి ఢిల్లీకి వస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చి తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లోని తన నివాసానికి వెళ్తారు. అక్కడ నుంచి మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి భౌతికాయానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను, వారి మన్మోహన్ సింగ్ భార్యతో కూడా మాట్లాడి వారిని పరామర్శించనున్నారు. ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు దేశవ్యాప్తంగా ఆయన చేసిన సేవలను, ఆయన ప్రధాని ఉన్న సందర్భంలో కానీ, ఆయన చనిపోకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రధానిగా ఉన్న సందర్భంలో 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన ప్రధానిగా 10 సంవత్సరాల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రధానంగా ఆయన విద్యాభ్యాసం కానీ, ఆయన పుట్టుక కానీ మనం చూసుకుంటే కనుక 1932లో ఆయన జన్మించారు. ఆయన జన్మించిన వెంటనే చిన్నతనంలోనే ఆమె తల్లిని కోల్పోయారు. తర్వాత నాయనమ్మ సంరక్షణలో పెరిగారు, విద్యను అభ్యసించారు. తర్వాత పంజాబ్లో ఒక యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించిన
కీలక శాఖలలో ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఇటు ప్రధాని పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో అనేక సంస్కరణలను ఆయన తీసుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా 2024లోనే ఇటీవల ఏప్రిల్లో తన రాజీనామా లేఖను సమర్పించారు. అంటే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అంటే ఆరోగ్య సహకరించక వీల్ చైర్లోనే ఆయన ప్రజెంట్ గడుపుతూ ఉన్నారు. దానిలో భాగంగానే రాజ్యసభకు రాజీనామా చేశారు. మొత్తంగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా అంటే ఆయన పుట్టుక నుంచి తర్వాత ఆయన చదువు అంతా కూడా అంటే కనీసం ఆ సందర్భంలో ఆయన పుట్టినప్పుడు అక్కడ కరెంటు సరిగా లేకపోవడం, పేద కుటుంబంలో జన్మించడం, ఆయన విద్యుత్ దీపాల కింద చదువుకున్నారనేది కూడా తెలుస్తోంది. అంటే కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఆయన చేరుకున్నారు. వారి నాయనమ్మ వద్దనే పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక పంజాబ్లో ఒక యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత ఢిల్లీలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు విధులు నిర్వహించడం కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత శాఖలకు సంబంధించిన కీలక అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టడం, ఇక ఇటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేపట్టిన తర్వాత కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ ఆదర్శం అంటూ కూడా అందరూ కొనియాడుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి 8:06 వారి నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత అత్యవసర విభాగంలో ఆయనకు ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో 9:51 ఆయన మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత రాత్రి అక్కడి నుంచి ఎయిమ్స్ నుంచి 2 గంటలకు తన అధికారిక నివాసమైన మన్మోహన్ సింగ్ నివాసానికి భౌతికాయాన్ని తరలించారు. రాత్రే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆయనకు భౌతికాయాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రముఖులందరూ మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి భౌతికాయానికి నివాళులర్పిస్తున్నారు. ఇక మరికాసేపట్లోనే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చి మన్మోహన్ సింగ్ భౌతికాయానికి నివాళులు అర్పించనున్నారు. Thanks for the updates, Shiva.